హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మిరపకాయ బజ్జీ మేకింగ్ ప్రాసెస్ చూసేద్దామా? శనగపిండి తీసుకొని కొంచెం సోడా ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇదిగోండి చూడండి, ఇలా వచ్చేలా చేసుకోవాలి. ఇలా మరీ వదులుగా కాదు, మరీ గట్టిగా కాదు. నెక్స్ట్ మిర్చి తీసుకొని దానిలో ఉన్న మిర్చి లోపల తీసేసి కొంచెం వాము ఉప్పు కలిపి పెట్టేయాలి. మిర్చి లోపల పెట్టాలి. వాము ఉప్పు కలిపి పెడితే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇలా అన్నిటిలో ఉప్పు వాము కలిపిన మిశ్రమం వేసేసి నెక్స్ట్ పిండిలో డిప్ చేసి ఇలా మిర్చి బజ్జీని వేడిగా ఉన్న ఆయిల్లో వేసేయాలి. నెక్స్ట్ అలా వేసి తీసిన వాయిని ఇంకొకసారి మళ్ళా మిర్చి బజ్జీని తీసి ఇంకొకసారి వేయాలి. సో దానివల్ల మిర్చి అనేది ఎక్కువ స్పైసీ లేకుండా ఉంటుంది. ఇలా అన్ని మిర్చి బజ్జీస్ని వేసేసుకుంటే సో ఎమ్మి అయిన మన మిరపకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. ఇది గుంటూరు మిరపకాయ బజ్జీ, చాలా స్పైసీగా ఎంతో రుచిగా ఉంటుంది. చూసారు కదా ఎలా రెడీ అయిపోయాయో. సో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా ఛానల్ని. థ్యాంక్ యూ ఆల్.